రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు మరణం గురించి నీచంగా మాట్లాడడం ప్రసన్న రాక్షసతత్వానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణచైతన్య అన్నారు. సోమవారం ఆయన కోవూరులో మీడియాతో మాట్లాడారు. వైకాపా 2019లో 151 సీట్లతో అత్యంత దుర్మార్గ పాలన చేసిన రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలను భయపట్టలేకపోయిందన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు కాని, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాలన గురించి విమర్శలు చేసే అర్హత కాని ప్రసన్నకుమార్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కేవలం 19 నెలల కాలంలో 100 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తున్నారని, సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న ప్రశాంతిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. కోవూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇఫ్కో కిసాన్ సెజ్లో అనేక పరిశ్రమలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా తీసుకొస్తున్నారన్నారు. గడిచిన 2 రోజుల క్రితం కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెబుతుందన్నారు. నమస్కారం. కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఆయన పార్టీ సమావేశాల్లో, ఆయన కమిటీలు వేసుకునే సందర్భాల్లో గడిచిన 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు. మ్యాజిక్ ఫిగర్ 85 సీట్లు 29లో జరిగే ఎన్నికల్లో వైసీపీకి వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, 2 చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి, 3 పార్టీ ఫిరాయింపుల గురించి, ప్రస్తుత శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అభివృద్ధి గురించి. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు శాసనసభ్యులని పదే చెప్పుకునే వ్యక్తి అభివృద్ధి జరగలేదు కోవూరు నియోజకవర్గంలో మాట మాట్లాడారంటే మొట్టమొదటిగా సిగ్గుతో తలదించుకోవాల్సింది ఆయనే. ఇన్నిసార్లు శాసనసభ్యులుగా పనిచేసిన తర్వాత కూడా కోవూరు నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి ఆగిపోయిందంటే సిగ్గుందని అడుగుతాం. మీరు మాట్లాడే హక్కు మీకుందని అడుగుతా ఉన్నాం. దాన్ని పక్కన పెడతాం. 2029 జరిగే ఎన్నికల్లో 85 సీట్లు వైఎస్ఆర్సీపీకి దాటితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 151 సీట్లు దాటిన రోజు కూడా వైకాపాకి 151 సీట్లు దాటి అత్యంత దుర్మార్గంగా 5 సంవత్సరాలు పరిపాలించిన రోజు కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీ దగ్గర మోకరలేదు. మీరు చేసిన ప్రతి అన్యాయాన్ని అండగట్టాం. సుబ్రహ్మణ్య నాయుడు ఇంటి మీద దాడి చేస్తే మీరు గెలిచిన మొదటి నెల రోజుల్లోనే ఈదుల్లోకి మీరు వచ్చి క్షమాపణ చెప్పేలా చేసినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీ ఒడతూపులకు భయపడని తెలియజేస్తా ఉన్నాం. 2024లో 160 సీట్లు దాటిపోయి కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న రోజు టైంలో మాకున్నటువంటి బాధకి, మీరు పెట్టినటువంటి క్షోభకి ఒక్క మాట మా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు మీ ఇష్టం అని అంటే ఈ పాటికే ఈ రాష్ట్రంలో వైకాపా నాయకుల పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోండి. క్రమశిక్షణ కలిగిన పార్టీ, రాజ్యాంగం పట్ల విలువ కలిగిన నాయకత్వం మాకున్నాయి కాబట్టి మా ఆవేశాలను ఆపారు. ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రగతి లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వైకాపా నాయకుల జోలికి రాలేదు. మీ మీద కేసులు పెడుతున్నారా? మీ మీద రౌడీజం చేస్తున్నారా? మాట్లాడడానికి కనీసం ఉండాలా? రాజుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కోవూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎడలూరు పోలీస్ స్టేషన్ రండి. మీరు పెట్టిన కేసులు లెక్కలు ఇద్దాం. ఎవరి మీద కేసులు పెట్టారో తెలుస్తుంది. 29లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ విజయడంగా మోగిస్తుంది. రాష్ట్ర ఆకాంక్ష మీద మాత్రమే ముందుకు పోతాం. మీరు మళ్ళా అంటే అసందర్భ ప్రలాపాలు చేస్తే పరిస్థితులు ఊహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి మాట్లాడారు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జరిగినటువంటి దుర్ఘటన గురించి మీరు మాట్లాడే ముందు, అలిపిరి ఘటన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి చేయడం కోసమే ఆ దేవదేవుడు చంద్రబాబు నాయుడు గారిని బతికించారయ్యా. ఈ రోజున తిరుగు మళ్ళీ ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి ముందుకు పోతుందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం వినాశనం అయితే, ఈ రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం అయితే తిరిగి కాపాడుతుంది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారే, మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, మీరు మాజీ మంత్రివర్యులని పదే చెప్పుకోవడానికి మీకు అర్హత కలిగించిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారే, బహుశా మీలో మానవత్వం అనేది ఇంచుకు కూడా కనిపించినటువంటి రాక్షసత్వంగానే మీరు మిగిలిపోతారని తెలియజేస్తా ఉన్నాం. అయితే మరొక్క మారి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరణం గురించి కానీ మీరు మళ్ళీ తిరిగి ఇదే విధంగా మాట్లాడితే మీకు ఇంకా మరింత రీతిలో, మరింత సరైన రీతిలో సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడారు. మీకు రాజకీయ భిక్ష పెట్టి 6 సార్లు మీరు శాసనసభలో అయ్యే దాంట్లో 4 సార్లు బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మంత్రి అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ. 2009 ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఇంకు సిరా ఆరక ముందే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆకర్షణ పథకానికి లోనై
కోటాను కోట్ల రూపాయలకు అమ్ముడు పాలై పార్టీ మారిన రోజున మీకు ఫిరాయింపులు గుర్తురాలేదా? ఆ రోజున పార్టీ ఫిరాయింపుల గురించి మీకు అర్థం కాలేదా? మీరా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగిన వ్యక్తి? మీరు చూపించినటువంటి దౌర్జన్యాలు తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ పంచర్ చేయలేదయ్యా, గుర్తుపెట్టుకోండి. మరి అభివృద్ధి గురించి మాట్లాడారు, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందన్నది వాస్తవం. ఇందులో ఎటువంటి సందేహాలు ఎవరికీ లేవు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఏకతాటిపై ముందుకు పోతా ఉంది అభివృద్ధి కార్యక్రమాల్లో, అనేక అంశాల్లో. శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులకు ఎన్నికై కేవలం 19 నెలలు మాత్రమే అయింది. 2019 నుంచి 24 దాకా కోవూరు నియోజకవర్గంలో మీరు చేసినట్టు అరాచక పాలన, కోటాను కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా దోపిడీ, శాండ్ మాఫియా దోపిడీ, ధాన్యం మాఫియా దోపిడీ, బెట్టింగ్ మాఫియాలు, ఇదే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి మద్యం మాఫియా, వీటన్నిటి ద్వారా కోవూరు నియోజకవర్గ సహజ సంపద, ప్రజల సంపద కోటాను కోట్ల రూపాయలు దోచుకు తింటే మీరు ఈ రోజున వాటిని ఆపడం కోసమే సంవత్సరం కాలం పట్టింది. ఆ ఆపడం వల్ల కోవూరు నియోజకవర్గ సహజ సంపద ఆగిందంటే, కోటాను కోట్ల రూపాయలు ఆగిందంటే కారణం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. రైతాంగానికి కావాల్సిన కాలువలు, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన నిధులు లేకపోతే రైతాంగానికి కావాల్సిన కాలువలు సొంత డబ్బులతో తవ్వించారు. మరో పక్కన దాదాపుగా 100 కోట్ల రూపాయల పై నిధులు తీసుకొచ్చి రహదారుల నిర్మాణం చేస్తా ఉన్నారు. మీ మాఫియాలకు బలైపోయిన రహదారులు. మరో పక్కన సిమెంట్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడో పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు సమయంలో వచ్చినటువంటి ఇఫ్కో కిసాన్ సెల్స్ పరిశ్రమలకు అల్లాడిపోతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో పార్లమెంట్లో మాట్లాడించి ఈ రోజున టాటా కంపెనీయో, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీసో, లేకపోతే అక్కడి నుంచి ఉన్నటువంటి సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్, అనేక రకాల ఫ్యాక్టరీస్ ఈ రోజున పెద్ద ఎత్తున ఇఫ్కో కిసాన్ సెల్స్కి వస్తున్నట్టే కారణం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గ యువతకి, రాబోయే భావి తరాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అంటే కిసాన్ సెల్స్లో పెద్ద ఎత్తున పరిశ్రమ నిర్మాణం కావాలి. ఆ పరిశ్రమల కోసంగా పరిశ్రమించి ఈ రోజున పరిశ్రమలు తీసుకొస్తున్నారు. రాబోయే అతి కొద్ది కాలంలోనే శంకుస్థాపనలు జరగబోతా ఉన్నాయి. భావితరాలకి అభివృద్ధి బాట వేస్తున్నారు. అది అభివృద్ధి అంటే. ఇటువంటి పరిశ్రమలు ఏ ఒక్కటి కూడా కోవూరు నియోజకవర్గం తేలని మీరు కోవూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారే. 6 సార్లు 30 సార్లు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు శాసనసభ్యులు చెప్పిన పదే చెప్పుకుని మీరు కోవూరు నియోజకవర్గం ఎన్ని నిధులు తీసుకొచ్చారో, 18 నెలల కాలంలోనే కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ని నిధులు తీసుకొచ్చారో ఒకసారి బేరీజు వేసుకుంటే అభివృద్ధి ఎవరు చేశారో తెలుస్తుంది. ప్రసన్న కుమార్ గారు మరలా చెప్తా ఉన్నాం. కోవూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగుదేశం పార్టీ సమిష్టిగా అభివృద్ధి పయనం చేస్తూ ఉంది. మీరు చేసే కుట్రలకి కుతంత్రులకి తెలుగుదేశం పార్టీ అదిరిపోద్దో, బెదిరిపోద్దో, చెదిరిపోద్దో అనుకుంటే మీ కళ్ళగానే మిగిలిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి మరొకసారి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలకి, జరగబోయే పరిణామాలకి మీరే కారకులవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తేనో, ప్రలోభ పెట్టాలని చూస్తేనో, గొడవలు పెట్టాలని చూస్తేనో మీ పబ్బం గడపద్దని మీరు అనుకుంటుంది మీ భ్రమలుగానే మిగిలిపోతారని హెచ్చరిస్తూ, బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరింతగా మీకు సమాధానం తిరిగి చెప్తామని చెప్పని హెచ్చరిస్తూ మీ యొక్క ఆలోచన మార్చుకోమని చెప్పని హితవు పలుకుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.